ఉండాల్సిందే. మనకు ఏదైతే హక్కులు మనము దూరమైతున్నాయి అనుకున్నప్పుడు హక్కులను పోరాటంలో ఖచ్చితంగా ముందుండాల్సిందే. ఎటువంటి హక్కులు? ఫ్యాకల్టీ మన సరిగ్గా లేనప్పుడు, లేదంటే హాస్టల్‌లో మనకు ఫెసిలిటీ లేనప్పుడు, లేదంటే హాస్టల్‌లో ఫుడ్ లేనప్పుడు వీటిల్లో మనము ఉద్యమం చేయాల్సిందే. నేను ఏమంటున్నానంటే, ఈ అనవసరమైన రాద్ధాంతం కోసము ఇక్కడ సంపన్నుల పిల్లలు వాళ్ళు ఏం చేస్తారంటే వెనకంగుంటారు. ఎవరైతే ఊర్ల నుంచి వచ్చినటువంటి పేద పిల్లలు వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం అత్యుత్సాహంతో వాళ్ళు ముందు పెడతారు తెలివిగా. అది గమనించని మన మిత్రులు, మన సోదరులు ఏం చేయాలి అత్యుత్సాహంతో ముందు పోయి వీళ్ళు ఇరుక్కుంటారు. ఇంతకుముందు మన డిబేట్ లో వచ్చినట్టుగా విఐపి పిల్లలు, వివిఐపి పిల్లలు ఎస్కేప్ అవుతున్నారు అంటే ఇక్కడ బలైతున్నది ఎవరు? మన పేద విద్యార్థులు, మన బడుగు బలహీన విద్యార్థులే కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ ర్యాగింగ్ విషయంలో మనలాంటి రూరల్ నుంచి వచ్చినటువంటి పిల్లలు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే. వెనక ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు. ఎవడో అరే అని ఉసిగొలితే పోయే వాళ్ళు 100కి శ్రీధర్ గారు అన్మ్యూట్ చేయండి, మ్యూట్లోకి వెళ్ళిపోయింది మీది. శ్రీధర్ గారు ఒకసారి ఫోన్ చూసుకోండి, మ్యూట్లోకి వెళ్ళిపోయింది, అన్మ్యూట్ చేయండి. శ్రీధర్ గారు మీ ఆడియో వినబట్లేదు, అన్మ్యూట్ చేయండి. కంటిన్యూ మాట్లాడండి ఒకసారి. శ్రీధర్ గారు వినబడుతుంది అన్నమాట. వెంకట గారు, వెంకట గారు కొంచెం క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే నేను కంక్లూడ్ చేస్తా. ఒక్క నిమిషం కంక్లూడ్ చేద్దరు కానీ ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ శ్రీధర్ గారు కూడా చెప్తుంది ఏంటంటే ఇష్యూని డైవర్ట్ చేయకండి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్కి ప్లస్ ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించింది కాదు. స్టాఫ్ తక్కువ ఉందని చెప్పేసి వాళ్ళు రాగింగ్ పాల్పడ్డారా చెప్పండి. మీరు నేను చెప్తా అన్న నేను చెప్తా. మీరు వేరే వేరే కోణాల్లో ఆపాదించి మాత్రం చెప్పండి. ఇక్కడ నాకు ఒక్క నిమిషం వెంకట గారు ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తా. శ్రీధర్ గారు కంప్లీట్ చేయండి. ఇటువంటి చారిత్రకమైన యూనివర్సిటీల్లో ఈ భారీ ఎత్తున ఇటు 80 మందిని సస్పెండ్ చేసేంత ఇది జరుగుతుంది అంటే ఖచ్చితంగా దీని మీద ఆలోచించాల్సిందే, ఎంక్వైరీ చేయాల్సిందే. కాకపోతే సరే విద్యార్థుల యొక్క భవిష్యత్తును కూడా కన్సిడర్ చేయాలి. చేస్తూ ఈ ర్యాగింగ్ మాత్రం ఎక్స్క్యూజ్ చేయదు. అంటే ఫర్దర్ గా మనకు ర్యాగింగ్ ఉండకూడదు. ఈ యొక్క విద్యార్థులకు కూడా మనము తీవ్రంగా చేసిన వాళ్ళకైతే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. కానీ కొంతమంది దీంట్లో 81 మందికి ఎక్కువ 81 మంది పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉండకపోవచ్చు. అటువంటి వారిని కొంచెం ఎగ్జామ్షన్ కోసం అయితే మనం ఖచ్చితంగా చూడాల్సిన బాధ్యత అయితే ఆ యొక్క యూనివర్సిటీ యొక్క అథారిటీస్ పైన మీద ఉంటుంది. రైట్ వెంకట గారు చెప్పండి ఏంటో. అన్న నేనేమంటున్నా అంటే ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ అనుకుందాం, సైన్స్ కాలేజ్ అనుకుందాం. సైన్స్ కాలేజ్లో పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఒక సైన్స్ కాలేజ్లో 6 ప్రొఫెసర్స్ ఉంటే దాంట్లో ఒక ప్రొఫెసర్ మాత్రం పక్కా హాస్టల్ సంబంధించిన బాధ్యతలు చూడాలి. హాస్టల్ సంబంధించిన బాధ్యతలు పక్కగా చూడాలి. అది కూడా క్లాసులు తక్కువ చెప్పాలి. ఇక్కడేమో వాళ్ళు హాస్టల్ సంబంధించిన అంశాలు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. కానీ పరిస్థితి ఏమైందంటే ఇక్కడ ఉన్న ఒక ప్రొఫెసర్ కి దాదాపు 3-4 హాస్టల్స్ వాళ్ళ మీద బర్డన్స్ ఉన్నాయి. ఆ బర్డన్స్ లో భాగంగా వాళ్ళు పాఠాలు చెప్పాలా లేకపోతే హాస్టల్స్ లెక్క మెయింటెనెన్స్ చూడాలని ఇక్కడ చాలా క్లియర్ కట్ ఒక ప్రధానమైన ఇబ్బంది. దాని మీద మేము రోడ్ ఎక్కిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే మాకు వార్డెన్ ఒకళ్ళు ఉండాలి, దాంతోపాటు పాఠాలు చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉండాలని మేము అంటున్నాం. ఇక్కడ ఏంటి మాకు పాఠాలు చెప్పేవాళ్ళు వార్డెన్ ఇద్దరు ఒకటే అయినప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది కదా. వాళ్ళని కలవాలంటే ప్రతిసారి మేము ఎక్కడికి కాలేజ్కి వెళ్ళాలి. అంటే వెంకట గారు మీరు అనేది ఏంటంటే ఇప్పుడు ర్యాగింగ్ పాల్పడండి అని చెప్పేసి విద్యార్థులను రెచ్చగొడుతుంది వాళ్ళేనా? ఎవరు వాళ్ళెందుకు మరి బడే ఇక్కడ చెప్తుంది అక్కడ ఇష్యూకి సంబంధించి కాకుండా వేరే ఇష్యూకి మాట్లాడతారు మీరు. అన్న నేనేమంటున్నా హాస్టల్స్ ని గాలి కొదిలేసి అంటున్నాం మేము. హాస్టల్ మెయింటెనెన్స్ గాలి కొదిలేస్తున్నట్టున్నాం మేము. ఇప్పుడు నాకు ఇబ్బంది జరిగింది నేను ఎవరికి చెప్పుకోవాలి? ప్రతిసారి నేను పోలీస్ స్టేషన్ పోలేను కదా. ఒక వార్డెన్కి చెప్తా, తర్వాత చీఫ్ వార్డెన్కి చెప్తా. ఇక్కడ వార్డెన్ చీఫ్ వార్డెన్ అసలు అకాడమిక్ ఇయర్ లో పూర్తిగా పాల్గొన్నప్పుడు ఇక హాస్టల్ ఎవరు చూసుకుంటారు? నాకు కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నేను పొలిటిసైజ్ చేయడం కోసమో లేకపోతే ఇష్యూ డైవర్ట్ చేసుకోవడం నేను అంటలేను. నేనేమంటున్నా అంటే ప్రతి హాస్టల్ డిపార్ట్మెంట్ మెన్స్ కానీ ఉమెన్స్ కానీ ఇక్కడ ప్రతి దానికి ఒక ప్రొఫెసర్ ఉంటారు. వాళ్ళు లేరంటున్నాను నేను. మీరు ఒకసారి వీలైతే మీరు రికార్డులు బయటకు తీయండి. వాళ్ళందరూ ఇప్పుడు కాలేజీలో తిష్ట వేసి ఉన్నారు. వాళ్ళు ఎవరు హాస్టల్స్ రారు. మరి ఎవరు బాధ చేయాలి? ఇప్పుడు హాస్టల్లో ఉన్న చిన్న చిన్న వంట మనుషులు ఉంటారు, లేకపోతే వాచ్మెన్స్ ఉంటారు. వాళ్ళకి చెప్తే ప్రాబ్లం సాల్వ్ కాదు కదా. మరి మా ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేయాలి? మీరు కొంచెం ఆ కోణంలో చూడండి. నేనేదో గవర్నమెంట్ మీద బట్టకాల్సి మీద వేయాలంటే పాత గవర్నమెంట్తో బట్టకాల్సి మీద వేయాలని నా ఉద్దేశం కాదు. కానీ పర్టికులర్గా యూనివర్సిటీలో ప్రధానంగా జరుగుతున్న ఇబ్బంది దానికోసం మేము రేవులు ఎక్కినాం.
మేము ఎందుకు రోడ్లు ఎక్కినామంటే ఎవరి బాధ్యతలు మీరు ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ప్రతి కాలేజీకి ఒక టీటీ ఉండాలి, ప్రతి కాలేజీకి సపరేట్ హాస్టల్ వార్డెన్ ఉండాలి, ప్రతి కాలేజీకి సంబంధించిన వివిధ సెక్షన్స్ సంబంధించిన వాళ్ళు ఉండాలి. కానీ ఇక్కడ ఎవరు ఉండరు, కేవలం ఒక నలుగురే ఉంటారు, వాళ్ళు అన్ని బాధ్యతలు చూస్తారు. అలాంటప్పుడు ఆటోమేటిక్గా ట్రాన్స్పరెన్సీ తగ్గిపోతుంది కదా. మా కన్సర్న్ అలాంటిదన్నా, ఇక అంతకంటే ఎక్కువ ఏం లేదు. రైట్, అక్కడ లోపభూయిష్టంగా ఉండడం వల్ల వీళ్ళకి ఇష్టానుసారంగా విద్యార్థులు కూడా ఇలా ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తారు అంటారా? కన్సర్న్ ఉండాలి కదా. ఇప్పుడు మేమేమంటున్నా, కంట్రోల్ ఉండాలంటలేదు, రెగ్యులేషన్ ఉండాలంటున్నా. ఇప్పుడు మనకు అట్లా అనుకుంటే పోలీస్, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మన కమిషనరేట్ ఉంది, హైదరాబాద్ కమిషనరేట్ లో ఇప్పుడు అంటే 10,000 మంది ఉండాల్సిన పోలీసులు 1000 మంది ఉన్నారనుకోండి. ఇక్కడ శాంతి భద్రతలు ప్రాపర్ వేలో ఉంటాయా? మీరే చెప్పండి మరి దీనికి సమాధానం. నేను చెప్పింది రాంగ్ అనుకున్నాను, మరి మీరైనా దీనికి సమాధానం చెప్పండి. ఇక్కడ కూడా యూనివర్సిటీలో సేమ్ పరిస్థితి ఉంది. ఇక్కడ ర్యాగింగ్ దీనికి ముడిపెట్టాలని మా ఉద్దేశం కాదు, కానీ ఎప్పుడైనా సరే ఒక విద్యార్థి మీద అంటే ప్రత్యేకంగా కన్సర్న్ ఉండాలి, ప్రత్యేకంగా ఇది ఉండాలి, వాళ్ళని బాగా దగ్గర చూసుకునే విధానం ఉండాలి. ఇక్కడ విద్యార్థులకు ప్రొఫెసర్కు సంబంధం ఉండదు. ఎందుకంటే ఒకళ్ళ దగ్గర దాదాపు 10 బాధ్యతలు ఉంటాయి. వాళ్ళ దగ్గర లీగల్ సెల్ కన్వీనర్లు వాళ్ళే, లేకపోతే SC/ST సెల్ కన్వీనర్లు వాళ్ళే, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే, చాలా డిపార్ట్మెంట్కు వాళ్ళే హెడ్ అయినప్పుడు కనీసం ఒక చోట పోయి మాట్లాడదాం, వాళ్ళతో కూర్చుందాం అంటే దానికి కూడా వీలు ఉండదు. అంటే ఒక విద్యార్థులకు ఎప్పుడైతే ప్రొఫెసర్లకి మధ్య గ్యాప్ పెరిగిపోయిందో ఆటోమేటిక్గా విద్యార్థుల గ్రూప్ గా ఫామ్ అయిపోయి వాళ్ళ మీద వాళ్ళే రెచ్చిపోవడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే నా కన్సర్న్ ఒకటే, నేను కంక్లూడ్ చేయదలుచుకున్న ఒక మాట ఏంటంటే, దే షుడ్ బి ద రిలేషన్షిప్ బిట్వీన్ ద, అంటే ఒక స్టూడెంట్ అండ్ ప్రొఫెసర్ కి రిలేషన్షిప్ ప్రాపర్ వేలో ఉన్నప్పుడే ఇలాంటి వాటికి మనం కట్టెలు చేయగలం. లేకపోతే కట్టెలు చేయడానికి కొంచెం కష్టం అవుతుంది మాత్రం చెప్పగలం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా అండి, 80 మందిని సస్పెండ్ చేయడం వల్ల మనకు సొల్యూషన్ దొరుకుతుందా? వాళ్ళని సస్పెండ్ చేయడంతోనే సొల్యూషన్ వస్తుందని మనం కంక్లూజన్కి రాలేం కదా. దాని వెనకాల ఉన్న అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది కదా. దాంట్లో ఇది వన్ ఆఫ్ ద అంశం అని అంటున్నాను నేను. రైట్, రాకేష్ గారు, సస్పెన్షన్ చేయడం వల్ల సొల్యూషన్ దొరుకుతుంది అంటున్నారు ఆయన. అంటే సొల్యూషన్ కావాలంటే ఏం చేయాలి? సొల్యూషన్ అంటే వాస్తవాన్ని కూడా మీరే చెప్పండి సార్. ఇప్పుడు నేను ఏకీభవించినట్టు కాదు, మీరు చెప్పండి. ఇప్పుడు సస్పెండ్ ఇప్పుడు 80 మెంబర్స్ చేశారు కదా, దాని వల్ల ఏమైనా సొల్యూషన్ మనకి ఏమైనా వచ్చిందా? మీరు చెప్పండి, మీరే చెప్పండి. రైట్, వారం రోజులు 10 రోజుల పాటు సస్పెన్షన్ చేశారు. ఎందుకు సస్పెన్షన్ చేశారు మరి? యూనివర్సిటీ అధికారుల యొక్క అత్యుత్సాహం, తొందరపాటు. వాళ్ళు అన్ని విషయాల మీద కూలంకుషంగా ఆలోచన చేయకపోవడము, పర్యవేక్షణ చేయకపోవడము. పోరాళ్ళు చదువుకోనికి వచ్చిండ్రు, నిజంగానే వాళ్ళు చదువుకుంటారా? లేదు. పోరాళ్ళల్లో ఏదైనా హాస్టల్లో ఏమైనా సమస్య ఉన్నదా? మెస్సుకు పోతుండ్రు, అక్కడ ఏమైనా సమస్య ఉన్నదా? లేదు. ఈ ర్యాగింగ్ సంబంధించినటువంటి అంశము ప్రతి సంవత్సరము సీనియర్ కు జూనియర్ కు రిపీట్ అయితేనే ఉంటది. మరి సీనియర్లకు జూనియర్లకు స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉన్నదా లేదా అనేటువంటి అంశాలను పర్యవేక్షణ చేయాల్సినటువంటి ఈ అధికారులు, ప్రొఫెసర్లు కావచ్చు, లేదా కన్సర్న్ అధికారులు కావచ్చు, పూర్తిగా వాళ్ళ యొక్క డ్యూటీని యాదిమర్చి ఉండడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఘటన నిజంగానే ర్యాగింగ్ జరగడం అనేది దురదృష్టకరము.